సో ఎప్పుడైతే అట్లా బావిలో దూకేటప్పటికి ఆమెకి పిశాచ జన్మ వచ్చేసింది. అంటే సూక్ష్మ శరీరం, మరి సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం సహజంగా రెండు విడిపడాలి. మరణం వచ్చినప్పుడు సహజంగా రెండు విడిపోతాయి. కానీ ఇక్కడ బలవంతంగా విడదీసేటప్పటికి సూక్ష్మ శరీరం చెట్టు పుట్టు పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. అది దయ్యమై పిశాచమై భర్తకి రోజు ఈ రాఘవేంద్ర స్వామి కనబడటం మొదలుపెట్టింది. నన్ను నువ్వు ఒంటరి చేసి వెళ్ళిపోయావు అని పీడించటం మొదలుపెట్టింది ఆమె వీడిని. సో అప్పుడు రాఘవేంద్ర స్వామికి గురువు చెప్పినటువంటి మంత్ర సహాయంతో ఆమెకి సద్గతులు కల్పించి ఆమెని కర్మల నుంచి విముక్తి చేసి పిశాచ జన్మ నుంచి విముక్తి చేసి ఆమె యొక్క మరణానికి తగినటువంటి దాన్ని ఏమంటారు ఉత్తర కర్మలన్నీ చేసి ఆమెని నెమ్మదిగా పరలోక యాత్రకి తీసుకెళ్తాడు. తర్వాత తన సన్యాసి అయిపోతాడు. అంటే నేను ఇట్లా అలా అవమని చెప్పటం లేదు, జరిగింది కథ, ఇది కథ కాదు.